మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మసాలా కర్రీ. సో స్ప్రౌట్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్ప్రౌట్స్ మసాలా కర్రీకి మనం స్ప్రౌట్స్ తీసుకుంటున్నాము. అండ్ స్ప్రౌట్స్ మొలకెత్తిన గింజలు, ఇందులో మనకి ప్రోటీన్ కానీ ఆక్సిజన్ కానీ వైటమిన్స్ న్యూట్రియన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిని కుక్ చేసుకుంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోతాయి కాబట్టి కుక్ చేసుకోకుండా లాస్ట్లో యాడ్ చేసుకుందాం. చాలామంది అవి రాగా తీసుకుంటారు, పచ్చిగా తీసుకుంటారు. కొంతమంది అలా పచ్చిగా తీసుకోలేరు కాబట్టి ఇలా కర్రీ రూపంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకొని లాస్ట్లో అవి యాడ్ చేసుకుందాం. సో మరి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి సో ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో. ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కొంచెం ఆమ్చూర్ పౌడర్, కాస్త ఇంగువ, ధనియాల పొడి, కారం, గరం మసాలా పౌడర్, అలాగే బొబ్బర్లు. మనం ఈ రెసిపీలోకి బొబ్బర్లు కూడా యాడ్ చేస్తాం. ఈ మసాలాస్ అన్నీ కూడా బొబ్బర్లకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో రాగా ఎవరైతే మొలకెత్తిన పెసర్లు తినలేరో ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. సో మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కాస్త వెయిట్ చేయండి. సో ఇప్పుడు దగ్గరకు అయ్యాక లాస్ట్లో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమాత్రం తగ్గిపోకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. స్ప్రౌట్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్ప్రౌట్స్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆమ్చూర్ కొద్దిగా, నూనె 1 టీ స్పూన్. స్ప్రౌట్స్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఆమ్చూర్, ఇంగువ, ధనియాల పొడి, కారం, గరం మసాలా పౌడర్, ఉడికించిన బొబ్బర్లు వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత స్ప్రౌట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ మసాలా కర్రీ రెడీ.